హలో అండి. మనం ఈరోజు ఒక కొత్త డైరీ ఫామ్కు షెడ్డు వేస్తున్నారు. ఆ షెడ్డు ఖర్చు ఎంత, తర్వాత అది దాని సైజు పొడవు వెడల్పు ఎంత, దానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఆవులకు కానీ లేదా బర్రెలకు కానీ ఆ షెడ్ వేయడం జరుగుతుంది, టోటల్ అన్ని డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో ఆ షెడ్ యొక్క ఓనర్ని అడిగి తెలుసుకుందాం. నా వీడియోను మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇటువంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ. రేపు కూడా లక్ష్మి గారు ఇటే పోవాలి బాబా. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లే తిరుగు పిల్లారి చేసుకుంటే మళ్ళీ ఒక తిరిగి సోకు కలబడుతుంది. ఇదేంటిది ఈ రూము? ఇది మేము పండుటానికి కౌలు భర్తలకు పండుటానికి. ఈ ఆటేమో బర్లకు. సుత్తసానాలు తీసిరా, రెండు లోపడేసిరా. అదే అంటున్నా సమానం పోతే చెప్తే. అదేంటిది ఎక్కడ పెట్టినాయి? మీది బాడీ. మీ పేరేం పేరు? నా పేరు లింగన్న. లింగన్న. ఇది ఎక్కడ? ఇది ఏ ఊరు? తరూరు, జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లా దరూరు. ఇప్పుడు ఇది కొత్త షెడ్ ఎత్తున్నావు ఆయన? కొత్తగా షెడ్ ఎత్తుంది. షెడ్ ఎంత? ఇది వెడల్పు ఎంత, పొడవు ఎంత? 4 గుంటలు ఉంటుంది. ఇది 4 గుంటలన్నర ఎంతనో ఉంటుంది. ఆ షెడ్డు అనేది షెడ్డు పొడవు ఎంత, వెడల్పు ఎంత? 60 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు. మొత్తం ఎంత ఇది ల్యాండ్? 4.5 ఎంతనో ఉంటుంది. 4.5 గుంటలు. షెడ్డుకి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు? 8 లక్షలు దాటినాయి. 8 లక్షలు దాటినాయి. 8 లక్షలు దాటినాయి. అంటే ఇప్పుడు ఈ చుట్టూ కాంపౌండ్ పెట్టారు కదా, కాంపౌండ్తో కలిపా? కాంపౌండ్ మొత్తం కలిపి బెడ్ పోసినాం, చుట్టూ రౌండ్ ఆఫ్. ఈ రేకుల చుట్టూ సతం బెడ్ పోసినాం. పునాదిలా సీడుతో నింపుకొచ్చినాం. మొత్తం కోడి బాగా సీడు బత్తాలు అయిపోయి మొత్తం పునాదిలా సతం సీడుతోనే నింపుకొచ్చినాం. కాంపౌండ్కు పిల్లర్లు పోసిర్రా? పిల్లర్లు ఇవే సిమెంట్, మన సిమెంట్ స్తంభాలతో. సలాక ఇట్లా వేసారు లోపల? సలాక వేసినాం. భీములు కట్టేసినాం. భీములు కట్టేసారు. భీములు కట్టేసినాం. ఆయనకే 40,000 ఏమైంది కట్టి పోసినందుకు. ఓన్లీ కాంపౌండ్కా? కాంపౌండ్కి ఆయనకే 40,000 దాటినాయి. సలాకకు ఆయన కట్టించినందుకు, పోసి ఇచ్చినందుకు సలాకకు 40,000 దాటినాయి. కాదు, ఆయనకే పోసినందుకే 40,000. అలా లేవరకు ఆయన సెంటరింగ్ ఆయనకు 40,000 అయినాయి కాంపౌండ్ వరకు. ఇప్పుడు ఈ షెడ్డు రేకులకు ఎంత ఖర్చు వచ్చింది? వాటి రేకులకు, ఈ పైన రేకులకు వాళ్ళు వేసిన వాళ్ళకే 25,000 ఇచ్చినాం. వేసిన వాళ్ళకి 25,000. రేకులకు ఎంత ఖర్చు వచ్చింది? రేకులకు ఇక మా కొడుకు 4,000. అందాజ కొద్ది ఎంత అంటే వచ్చి ఉండొచ్చు? ఇక అప్పుడు ఎంతనో కానీ 1,50,000 దాకా అయినాయి అంటారు. 1,50,000కి ఎక్కువ అయినాయి. 1,50,000 కంటే ఎక్కువనే అయినాయి. 2 లక్షల దాకా అయినాయి మొత్తం సామాను విమానం మొత్తం, పైపులు, రేకులు ఇవన్నీ. ఈ ఇటుకే, సిమెంట్ ఇటుకే ఎంత పడ్డది ఒక్కొక్కటి? సిమెంట్ ఇటుకే 8 రూపాయలు. 8 రూపాయలకు ఒకట? 19 రూపాయలు. 19 రూపాయలకు ఒకటి. అంటే దగ్గర 20 రూపాయలకు ఇటుక అన్నట్టు. 19 రూపాయలకు ఒకటి. మా ట్రాక్టర్ తెచ్చింది. ఎన్ని ట్రిప్పులు పట్టినాయి ఇప్పుడు ఇలా?
ఎనిమిది ట్రిప్పులు పట్టినాయి. 8 ట్రిప్పులు పట్టింది. 300 మేము వచ్చినప్పుడల్లా ఒక్క ట్రిప్పుకి 300 వస్తాయా? అట్లా 8 ట్రిప్పులు పట్టినాయి అన్నట్టు. 8 ట్రిప్పులు పట్టినాయి. ఇటుకకి ఎంత ఖర్చు వచ్చింది? ఇటుకకు అదే 19 రూపాయలకు ఒక ఇటుకి. 8 ట్రిప్పులు, 8-9 ట్రిప్పులు. ఇప్పుడు మీరు దాదాపుగా 8 లక్షలు ఇప్పటి వరకే ఖర్చు అయినాయి అంటారు. అంటే ఇంకో 2 లక్షలు ఇప్పుడు మనకి కుండి కట్టడానికి దానికి ఇంకో 2 లక్షల దాకా ఖర్చు వస్తుంది. 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు నింపుతారు మొత్తం. అంటే పకడ్ బంద్ ప్లాన్తోనే ఎత్తురు అన్నట్టు. ఇప్పుడు ఇంట్లో ఎన్ని బర్రెలు తీసుకొద్దాం? ఆవులు తీసుకొస్తారా? బర్లే. ఎన్ని తీసుకొద్దాం అనుకుంటారు? ఒక 6 తీసుకొస్తాం. ఇప్పుడు 2 ఉన్నాయి పెద్దవి, ఇంకా 6 తీసుకొస్తాం. వాటిని పెంచుదాం అనుకుంటుర్రా? లోన్ పెట్టుకొని తెచ్చుకుంటాం అనుకుంటున్నాం. ఇక లోన్ పెట్టి ఒక 6 తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికి 2 ఉన్నాయి పెద్దవి. ఇక ఇంకో 6 తీసుకొస్తే 8 అవుతాయి. తర్వాత మళ్ళీ 2 తీసుకొస్తామని. ఇప్పుడు ఈ షెడ్యూల్లో ఎన్ని బర్రెలు పెంచవచ్చు? ఇంకా 15-16 పెంచవచ్చు. 15-16 దాకా పెంచవచ్చు. ఇటు కొన్ని కట్టినా కానీ ఇటు ఒక 8 వంటాయి, అటు 8 వంటాయి, 16 దాకా వంటాయి. ఇప్పుడు ఈ ముందట కూడా కుళ్ళ బాగా పెంచారు. అంటే కావాలనే బర్రెలు తిరగడానికేనా? తిరగడానికి, ఇంత గడ్డి కుప్ప పెట్టుకోవడానికి, ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ పెట్టుకోవడానికి. ఇక ఇంత ఫ్రెండ్ అంటే బయట ఎత్తాం అటు ఉంది. ఈ గడ్డికి ట్రాక్టర్ పెట్టుకోవడానికి, ఎప్పుడన్నా అడ్లా వస్తే సత్యం పోసుకుంటాం కిందని. ఇక అడ్డు పోసుకుంటాం, ఎండ పెట్టుకుంటాం, మళ్ళీ అటు గవర్నమెంట్కి అమ్ముతాం. ఇప్పుడు షెడ్ మీరు ఇంత ఖర్చు పెడుతురు కదా, బర్రెల కోసం ఇంతగానో ఖర్చు అవసరం అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇక అనిపిస్తుంది. ఇక అనిపించినా కానీ మన కోసం, బర్రెల కోసం అన్నట్టేనా. అవి ఉంటేనే ఇంత పాలు వండుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వ్యవసాయం తక్కువ చేసుకోవచ్చు. అట్లా అంటే మీరు దాదాపుగా ఇక ఒక 10-20 సంవత్సరాల దాకా బర్రెలను పెంచుకుంటా పచ్చిగడ్డి పెంచి జాగు ఉన్నది. అంత పచ్చిగడ్డి పెంచుకొని వేసుకుంటాం, పాలు పారానికి వస్తాం. అంటే మీరు ఎప్పుడన్నా అంటే ఇంట్లో అనుభవం ఉందా? బర్రెలు మాకు మొదటి నుంచే ఉన్నాయి బర్రెలు. ఎన్ని ఉండే? 3-4 ఉండే. ఇంటి దగ్గర కట్టేసేటోళ్ళు? అక్కడ సైతం రేకులు వేసిన బర్రెలకు ఇంతవరకు. ఇక్కడ మళ్ళీ ఇచ్చినంత బాగుంటుంది అని చెప్పి ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు ఇంటి దగ్గర ఒక 2 ఉన్నాయా? 2 ఎక్కడ వస్తారు పాలు? ఇండ్లలో పోతాము, పారానికి వస్తాం. ఎంత పడుతుంది ఇండ్లలో పోతే? ఇండ్లలో పోతే 70-80 రూపాయలు పడుతుంది. లీటర్ తక్కువలే పోతాం అన్నట్టు. గిన్నెలు వస్తాం, లీటర్కు 80 ఇస్తాం. ఎంత ఇస్తుంది ఒక్కొక్క బర్రె? మొన్నటి దాకా 5 లీటర్లు ఇచ్చింది కొంచెం. ఇప్పుడు కొంచెం ఎండలు కొడుతుంది, ఇక మాత కరెక్ట్ తింటలేవు. ఇప్పుడు కొంటకు 3-4 ఇస్తాం. ఇప్పుడు ఆ బర్రెలు ఎక్కడ తీసుకొచ్చారు? కొన్నాం. ఏంటి ముర్రేనా దేశీయ? ముర్రే బర్రెలేనా? ముర్ర జాతి. అంటే ఒక దొరగారి దగ్గర కొన్నాం అన్నట్టు. ఎంత పడ్డది మీరు అప్పుడు? అప్పుడు 20,000 కోటి కొన్నాం. పెయ్యలు కొన్నారు. దూడలు ఉన్నప్పుడు కొన్నారు. సరేనే, మంచిది.